గుంటూరు జిల్లా సమాచార లేఖ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పర్యటన, మహాశివరాత్రి సంబరాలు, వైద్య విజ్ఞాన ప్రదర్శన వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గడిచిన ఫిబ్రవరి 22న గుంటూరులో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో అత్యుత్తమ సేవలందించిన 10 మంది గ్రామీణ డాక్ సేవకులను సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భరతమాత నవరత్నాల్లో గ్రామీణ డాక్ సేవకులు కూడా ఒకరని, ఎండనక వాననక మంచు ప్రాంతాల్లో కూడా సేవలందించే వీరి వల్లే ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అన్నారు. దేశంలోని 6,30,000 గ్రామాల్లోని ప్రజలు తమ కుటుంబ సభ్యుల తర్వాత నమ్మేది డాక్ సేవకులనేనని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థ స్వాతంత్ర్య పోరాటంలో కూడా తన వంతు పాత్ర పోషించిందని, అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా పోస్టల్ వ్యవస్థ ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా గ్రామీణ డాక్ సేవకులు లేకుండా సాధ్యం కాదన్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవలు కూడా పోస్టల్ శాఖ ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని పెదకాకాని, కువారి వంటి శైవ క్షేత్రాల్లో వేలాది మంది భక్తులు తరలిలాగా పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖ వారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. కువారి వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభలు శివరాత్రి జాగరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత యువత సైన్యంలో చేరటానికి అద్భుత అవకాశాన్ని అందించే అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని గుంటూరు జిల్లా యంత్రాంగం సహకారంతో గుంటూరు నగరంలోని రిక్రూట్మెంట్ కార్యాలయం వారు ఫిబ్రవరిలో నిర్వహించారు. జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ ఆర్మీ ర్యాలీలో ఆన్లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 35,000 మంది అభ్యర్థులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి ఈ ర్యాలీకి దరఖాస్తు చేసుకోగా 8,000 మంది శారీరక దారుఢ్య పరీక్షకు ఎంపికయ్యారు. కాగా ఈ అగ్నివీర్ కార్యక్రమం ద్వారా ఆర్మీలోకి వచ్చిన యువత 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సుమారు 10 లక్షల రూపాయల నగదుతో పదవీ విరమణ చేస్తారు. గుంటూరు జిల్లా పెదకాకని మండలంలోని నంబూరు గ్రామంలో ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఫిబ్రవరి 28న శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొత్తం 10 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి 4 కోట్ల విరాళాన్ని అందించిన రాఘవేంద్ర ప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపారు. వీటిలో ఇప్పటికే 8 భవనాల నిర్మాణం సగానికి పైగా పూర్తయిందని, వాటిలో తాడికొండ నియోజకవర్గంలోని రావెల, పెదపరమి గ్రామాల్లో నిర్మాణం తలపెట్టిన 2 కమ్యూనిటీ హాళ్లను త్వరలో ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒరిస్సా నుంచి వచ్చిన 35 మంది యువకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను దగ్గర నుండి గమనించే అవకాశం లభించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల అనంతరం గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విజ్ఞాన ప్రదర్శనను ఫిబ్రవరి 2 నుండి 28 వరకు నిర్వహించారు. కళాశాలలోని 35 వైద్య విభాగాలకు చెందిన విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల సహకారంతో నిర్వహించిన ఈ మెడిఫెస్ట్ సుమారు 70,000 మంది పాఠశాల విద్యార్థులను విజ్ఞాన ప్రదర్శనగా అలరించింది. ప్రదర్శనలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ వంటి పలు విభాగాలకు చెందిన వైద్యం మానవునికి అందే తీరు, మానవ శరీరం ఆ వైద్యానికి స్పందించే తీరు ఎంతో చక్కగా వివరించారు. విద్యార్థులను ఈ వైద్య ప్రదర్శన ఎంతో ఆకర్షించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ మహిళా జన్ సునాయ్ కార్యక్రమాన్ని ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు నిర్వహించామని, దీనిలో భాగంగా గుంటూరు జిల్లా పరిషత్లో నిర్వహించిన జన్ సున్వాయి కార్యక్రమంలో పలు ఫిర్యాదులు స్వీకరించామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. ఈ జన్ సున్వాయి కార్యక్రమంలో పాల్గొన్న రాయపాటి శైలజ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల నుండి అందిన ఫిర్యాదుల్లో పరిష్కరింపబడని వాటిని విచారణాధికారి ద్వారా లీగల్, రెవెన్యూ శాఖలకు లేఖలు పంపి పిటిషన్ దారులను తీసుకురావాలని తెలియజేయడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లాలో నూతనంగా 10 అర్జీలు వచ్చాయని, పాతవి 47 అర్జీలకు సంబంధించిన స్టేటస్ ను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు సమర్పించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.